జై శ్రీరామ్ గైస్ అందరికీ. సో ఈరోజు క్లాస్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో బేసిక్ అందరు ట్రేడర్స్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో దాని బేసిస్ మీద ట్రేడ్ అనేది ఎలా తీసుకోవాలనేది క్వశ్చన్ ఉంటుంది. సో మీకోసం ఆయన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అనేది అయితే తయారు చేసిన అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇంకా దాని మీద ప్లస్ అడిషనల్గా ఈ వీడియోలో మీకు టైం ఫ్రేమ్స్ అనేది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పేసిన. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం గైస్. సో చలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఏంటి మార్కెట్లలో? సో మార్కెట్ అనేది మనకి డైలీ ఒక ట్రెండ్ అనేది ఇస్తుంది గైస్. సో మార్కెట్ అనేది ఒక ఈ విధంగా స్ట్రక్చర్ అనేది నడుస్తుంటుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం దీంట్లో సపోర్ట్ అనే లెవెల్ ఏంటిది, రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏంటిది అనేది ఐడెంటిఫై చేయాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ముందు ఏ టైం ఫ్రేమ్లల్లా ఏ ట్రేడర్స్ వాళ్ళు యూస్ చేయాలనేది తెలుసుకుందాం. సో ప్రపంచం మొత్తంలల్లా మీకు మ్యాక్సిమం రెండు ట్రేడర్లు ఉంటారు గైస్. ఒకటి వచ్చేసి ఇంట్రాడే, ఇంకొకరు వచ్చేసి స్వింగ్ ట్రేడర్స్. అంతే, వీళ్ళు ఇద్దరే ఉంటారు ట్రేడర్స్. సో ఇంట్రాడే ట్రేడర్స్ వచ్చేసి మార్నింగ్ వస్తారు అండ్ అదే డే ఈవినింగ్ వాళ్ళ ట్రేడ్ క్లోజ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. అదే స్వింగ్ ట్రేడర్స్ మోర్ దెన్ 1 డే కంటే ఎక్కువ హోల్డ్ చేస్తారు వాళ్ళ ట్రేడ్ని. సో ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. స్వింగ్ ట్రేడర్స్ వాళ్ళు వచ్చేసి మ్యాక్స్ వాళ్ళు 1 వీక్ చేస్తారు, లేకపోతే 2 వీక్స్ చేస్తారు, అంతే. దట్స్ వాళ్ళ స్వింగ్ ట్రేడ్ వల్ల వర్క్ అది. సో ఇంట్రాడే మనం వచ్చేసి సో ఏది నిఫ్టీ ఇంకా బ్యాంక్ నిఫ్టీలలో మనం చేస్తున్నాం అనుకోండి. సో దాంట్లో ఇంట్రాడేలో మన టైమింగ్స్ ఏంటిది, మనం లెవెల్స్ అనేది డ్రా చేయాలి. సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఒక సపరేట్ టైం ఫ్రేమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ ఉంటుంది లెవెల్స్ డ్రా చేయడానికి? సో ఇంట్రాడేలలో మనకి ఓన్లీ 3 టైప్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. మొత్తం మనకి దాంట్లో ఒక 12 to 13 టైం ఫ్రేమ్స్ ఇచ్చిన, బట్ దాంట్లో మనకి ఓన్లీ యూజ్ అయ్యేది ఇంట్రాడే వాళ్ళకి ఓన్లీ 3 టైప్స్. ఒకటి వచ్చేసి 5 minutes, ఇంకోటి వచ్చేసి 15 minutes, ఇంకోటి వచ్చేసి 45 minutes. సో ఈ 3 మెయిన్ టైం ఫ్రేమ్స్ గైస్, ఈ 3 మెయిన్ టైం ఫ్రేమ్స్ మీద మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో 5 minutes టైం ఫ్రేమ్ దీనికి ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి ఇంకా క్యాండిల్స్ చూస్తాం మనం. అండ్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ 5 minute టైం ఫ్రేమ్ లో ఫాలో అవుతాం. ఓకే గైస్, క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అనేది మనం ఎప్పుడు 5 minute టైం ఫ్రేమ్ లలో చూస్తాం. మనకు కావాల్సిన బులిష్ ఇంగల్ఫింగ్, బేరిష్ ఇంగల్ఫింగ్ అలాంటి క్యాండిల్స్ 5 minutes లలో ఫామ్ అయితే వి విల్ ఎంటర్ ది ట్రేడ్. 15 minutes వచ్చేసి మన లెవెల్స్ ఉంటాయి చూడండి, లెవెల్స్ ని స్మూత్ చేసుకుంటాం. అండ్ 45 minutes వచ్చేసి లెవెల్స్ గీయడానికి యాజ్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ గీయడానికి మనం 45 minutes టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ వచ్చేసి ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయి చూడండి, ఈ లెవెల్స్ ని మనం ఇంకా క్లియర్ చేసుకుంటాం. సో అది మీకు ప్రాక్టికల్ చూపిస్తా. సో లెట్స్ సీ. ఓకే, ఇది 5 minute టైం ఫ్రేమ్. 5 minute టైం ఫ్రేమ్ లలో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు లెఫ్ట్ కార్నర్ లలో 5 minute టైం ఫ్రేమ్ ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ ఇంతగానో టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అక్కర్లేదు గైస్. ఓన్లీ 5 minutes, 15 minutes, ఇంకా 45 minutes. ఈ 3 టైం ఫ్రేమ్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ది ఇంట్రాడే ట్రేడర్స్ గైస్. సో ఇప్పుడు 45 minutes టైం ఫ్రేమ్ లలో మనం ఏం చేయాలి, ఒక సపోర్ట్ ఇంకొక రెసిస్టెన్స్ జోన్ అనేటిది మనం ఐడెంటిఫై చేయాలంతే. సో అది కూడా లెట్స్ సీ. సో మార్కెట్ అనేది ఇక్కడ మీకు రైట్ సైడ్ లలో ఒక బటన్ కనిపిస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ మొత్తం లెఫ్ట్ సైడ్ కార్నర్లలో మీకు ఒక బటన్ అనేది కనిపిస్తుంది, ట్రెండ్ టూల్స్ అనుకుంటూ. ట్రెండ్ లైన్ టూల్స్లలో మీకు ఇక్కడ హారిజాంటల్ లైన్ అనేది ఉంటుంది. సో హారిజాంటల్ లైన్ యూజ్ చేసుకొని ఒక టచ్ పాయింట్స్ అయితే గీసుకొని, సో ఇక్కడ మార్కెట్ నేను ఒక గీసిన లెవెల్ ఉంది చూడండి. 1 time టచ్ అయిందా, టచ్ అయింది. 2nd time టచ్ అయిందా, ఎస్. 3rd time టచ్ అయింది. 4, 5, ఇక్కడ 6, 7 ఇట్లా లెవెల్స్ అయితే టచ్ అయింది. 8 times టచ్ పాయింట్స్ వచ్చేసినాయి. సో ఇదొక మనకి లెవెల్ అనమాట. సో మార్కెట్ ఎప్పుడైతే కింది నుంచి ఇలా పైకి వెళ్తుంది చూడండి, పైకి వెళ్ళి ఈ లెవెల్ దగ్గర ఆగుతుంది, కాసేపు ఆగి మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్ చేస్తుంది చూడండి. మళ్ళీ ఇంకొకసారి ఎన్నిసార్లు అయితే ఆగుతుందో ఆ లెవెల్స్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఎప్పుడైతే మార్కెట్ కింది నుంచి పైకి వెళ్ళి అక్కడ రిజెక్షన్ తీసుకుంది అనుకోని దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అండ్ ఎప్పుడైతే మార్కెట్
పైన నుంచి వచ్చి కింద స్టాప్ అవుతుంది చూడండి. సో లైక్ ఇట్లా మార్కెట్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది. సో అప్పుడు దాన్ని సపోర్ట్ అంటాం. మార్కెట్ అనేది అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి మార్కెట్ ఇంకా కిందికి పడనీయకుండా హెల్ప్ చేసేదాన్ని సపోర్ట్ అంటారు. సో లైక్ ఇక్కడ హెల్ప్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో అప్పటి నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్ అనేది వస్తుంది గ్యారంటీ. సో అండ్ ఇంకా అయింది మనకు ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసింది. అండ్ అదే హారిజంటల్ లైన్ తీసుకొని మళ్ళీ ఇంకొక సపోర్ట్ లెవెల్ కూడా తీసుకోండి గైస్. సో లైక్ కనిపిస్తుందా, ఒక టచ్ పాయింట్, సెకండ్ టచ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ ఫిఫ్త్. చూడండి మనకి క్యాండిల్ క్లోజ్ అయ్యేది ఇంపార్టెంట్ గైస్, విగ్ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ఆల్వేస్. సో ఇక్కడ ఇంకొక మీకు రెసిస్టెన్స్ కనిపిస్తుందా గైస్. సో లైక్ మార్కెట్ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజెక్ట్ అయింది, ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ అయింది, సెకండ్ టైం ఇక్కడ రిజెక్ట్ అయింది, థర్డ్ టైం కూడా ఇక్కడ రిజెక్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, బట్ సస్టైన్ కాలేకపోయింది, మళ్ళీ బ్యాక్ టు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇన్స్టెంట్ మార్కెట్ అనేది కంటిన్యూస్ ఫాల్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది అనమాట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో దీంట్లో మీరు ఒక మెయిన్ పాయింట్ ఒకటి యాడ్ చేసుకోండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎన్ని టచ్ పాయింట్స్కి తీసుకోవాలంటే మినిమం టూ టచ్ పాయింట్స్. అండ్ మినిమం నుంచి మాక్సిమం మీరు ఎంతైనా తీసుకోవచ్చు గైస్. సో లైక్ మాక్సిమం వచ్చేసి మీరు ఎంత ఒక 10 తీసుకోండి, ఒక 8 తీసుకోండి, ఒక 5 తీసుకోండి, మీ ఇష్టం. ఇంకా ఎన్ని టచ్ పాయింట్స్ వస్తే అంత ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నట్టు గైస్. ఆ మార్కెట్కి హైయెస్ట్ రిజెక్షన్స్ అనేది అదే ప్లేస్ నుంచి మాటికి ఆ ఒక లెవెల్కి రెస్పెక్ట్ ఇస్తూ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఆ లెవెల్కి ఇప్పుడు ఒక లెవెల్ ఉంది, మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ అయినాక మళ్ళీ అదే లెవెల్కి రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ వచ్చేది, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రిజెక్ట్ అవుతుందంటే ఈ లెవెల్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇస్తున్నట్టు గైస్, రెస్పెక్ట్ ఇస్తూ. సో లైక్ ఆ ప్లేస్లో రిజెక్షన్ తీసుకుంటూ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అనేది అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ రీటైలర్స్ మీన్స్ హైయెస్ట్ రీటైలర్స్ అనే బిగ్ ప్లేయర్స్ ఉంటారు చూడండి గైస్. సో లైక్ వాళ్ళు ఈ యొక్క పొజిషన్ మీద కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు అక్కడ నుంచి మార్కెట్ని డౌన్ఫాల్ అనేది చేస్తుంటారు విత్ పాజిటివ్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్స్ కెన్ బి సైడ్ వేస్ ఉంటాయి, అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. సో ఆ ట్రెండ్ లైన్స్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను గైస్. అగైన్ హారిజాంటల్ లైన్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు గైస్, మీరు కనిపిస్తుందా. సో మార్కెట్ అనేది 45 minutes దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టచ్ అయితే చేస్తుంది కదా గైస్. మార్కెట్ పైకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, టచ్ చేస్తుంది పైకి వెళ్తుంది, టచ్ చేస్తుంది పైకి వెళ్తుంది. అండ్ అంటే దాని మీనింగ్ వచ్చేసి ఆ లెవెల్కి అది రెస్పెక్ట్ ఇస్తున్నాడు గైస్. ఇక్కడ కూడా ప్రెసెంట్ లైవ్ మార్కెట్లలో కూడా టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం డైలీ ట్రేడ్ అనేది తీసుకునే టైం ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. యాజ్ 5 minutes మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో చూడండి గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఎక్కడైతే గీసిన లెవెల్ ఉంది చూడండి. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గరికి మార్కెట్ కంటిన్యూస్ రిజెక్షన్ తీసుకుని చూస్తున్నారా. రిజెక్షన్ తీసుకుందా, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏంది రీటెస్ట్ చేస్తుంది. సో ఇట్ కెన్ బి ఎ గుడ్ ట్రేడ్. ప్రీవియస్ ఎప్పుడు ఏ డేటాకి వెళ్ళినా కానీ ఇదిగోండి ఇక్కడ కూడా మార్కెట్ అనేది తీసుకుందా 5 minutes టైం ఫ్రేమ్లలో. సో కరెక్ట్గా ఈ లెవెల్కి రాగానే రిజెక్ట్ అయిందా, మళ్ళీ ఇక్కడనే మనం బై చేసేసుకుంటాం. అండ్ ఏంది మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తుందో అప్పుడు వీ విల్ టేక్ అ బై ఆర్ ఎస్ఎల్. మార్కెట్ అనేది వచ్చింది, సపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఒక హెల్దీ క్యాండిల్తో, అండ్ టేక్ అ ట్రేడ్ నెక్స్ట్ డే. అండ్ మన ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. అండ్ బ్రేక్అవుట్ ఇచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ ప్రాఫిట్ బుక్ అయిపోయింది. అదే డే ప్రాఫిట్ బుక్ అయిపోయింది దీని దగ్గర. అండ్ మార్కెట్ అనేది కంటిన్యూస్ అయింది, ట్రెండ్ లైన్స్ దగ్గరికే వెళ్తున్నాయి గైస్, కంటిన్యూస్, నాట్ 1-2 times. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ అని చూడండి గైస్. సో ఇక్కడైతే మనం మిస్సింగ్ అవుతున్నాం. 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ ఏంటిది అంటున్నారు. సో 15 minutes టైం ఫ్రేమ్ వచ్చేసి ఈ యొక్క లెవెల్స్ ఉన్నాయి చూడండి గైస్. ఇట్లా షార్ట్గా మిస్ కూడా అవ్వకుండా ఎగ్జాక్ట్ ఇలా విక్కి టచ్ చేసుకుంటూ పెట్టండి గైస్. సో ఆల్వేస్ ఏంది విక్స్కి చూడండి. సో టచ్ పాయింట్స్ ఉంటాయి చూడండి, టచ్ పాయింట్స్ దగ్గర మీరు ఎక్కువ విక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి గైస్. సో లైక్ నాట్ బాడీ. సో విక్ అనేది 2 to 3 times అనేది టచ్ కావాలి. అండ్ కొన్ని విక్స్ అయితే ఇట్లా బ్రేక్అవుట్ కూడా ఉంటాయి గైస్. సో లైక్ ప్రతి విక్కి టచ్ అవ్వాలని లేదు, బట్ 2 to 3 weeks అనేది ఇలా టచ్ అయితే చాలు గైస్. ఇలా ఒక వీక్ టచ్ అయిందా, మార్కెట్ సస్టైన్ అయింది, ఇక్కడ టచ్ అయింది, అండ్ ఈ ప్లేస్లో అలా టచ్ అయింది, నెక్స్ట్ ఈ క్యాండిల్ టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ సస్టైన్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్స్ అనేది టచ్ పాయింట్స్ ఇస్తున్నాయి అనమాట మనకు అక్కడ. యాజ్ యూ కెన్ సీ ఓన్లీ విక్స్ టచ్ అయిన ప్లేసెస్లోనే మనం మార్కెట్ అనేది స్టడీ చేసుకోవాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసే టైంలో మీరు విక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి గైస్. సో లైక్ విక్ అనేది సో
లో అనేది లో ఆర్ హై అనేది చూపిస్తుంది అనమాట. సో లైక్ ప్రైస్ ఒక హైయెస్ట్ లెవెల్ అండ్ ప్రైస్ ఒక లోవెస్ట్ లెవెల్ చెప్పేది విక్స్ అనమాట. అండ్ బాడీ వచ్చేసి ఓపెనింగ్ ఇంకా క్లోజింగ్ లెవెల్ చెప్పేది అనమాట. సో అందుకనే విక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసే టైంలోనే. అండ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో బాడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అర్థమవుతుంది కదా గైస్, క్లియర్. ఆ తర్వాత మనం 5 minutesకి ఎంటర్ అయిపోదాం. సో 5 minutes టైం ఫ్రేమ్లలో మార్కెట్ మనం లెవెల్స్ క్లీన్ గీసేసుకున్నాం 15 minutesలో. సో ఇప్పుడు మార్కెట్ అనేది అక్కడనే రెస్పెక్ట్ ఇస్తుందా, ఇస్తుంది. మార్కెట్ మళ్ళీ అక్కడనే సస్టైన్ అవుతుందా, అవుతుంది. బ్రేక్అవుట్ చేయగానే మార్కెట్ పడిపోయిందా, ఎస్ పడిపోయింది. మళ్ళీ మార్కెట్ అక్కడ రీటెస్ట్ చేస్తుందా, అదే లెవెల్ని రీటెస్ట్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది యాజ్ ఇన్స్టెంట్ అయింది ప్రాఫిట్ హిట్. అండ్ టైంలో మీరు ఎంత దాకైనా బ్యాక్ వెళ్ళండి గైస్. సో లైక్ మనం గీసిన లెవెల్ని మాత్రమే అది రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో లైక్ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ వచ్చిందా, సో లైక్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మళ్ళీ అయింది బ్రేక్అవుట్ ఇచ్చేసిందా, మార్కెట్ మొత్తం పైకి వెళ్ళిపోయింది, కిందికి వచ్చింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, రీటెస్ట్ చేసి ఆ ఒక సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోయింది. సో లైక్ మార్కెట్ పై నుంచి కిందికి వచ్చింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది, అండ్ నెక్స్ట్ మార్కెట్ అనేది డౌన్ వచ్చేసింది టిల్ ఇంకొక లెవెల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆ లెవెల్ని టచ్ చేయడానికి ట్రై చేసింది గైస్ మార్కెట్. సో లైక్ సేమ్ అంతే, సైడ్ వేస్ ఉన్న టైంలలో కూడా అదే లెవెల్ దగ్గర మార్కెట్ అనేది సైడ్ వేస్ నడుస్తూనే ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ అ బ్రేక్అవుట్ రాగానే మళ్ళీ మార్కెట్ న్యూ హైని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది, విచ్ ఈస్ న్యూ రెసిస్టెన్స్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అంతే. సో గైస్ మజా వచ్చిందా వీడియో చూడడంలో? అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థమైపోయిందా? ఇంకా ఏంది ఏ టైం ఫ్రేమ్ ఎలా యూజ్ చేయాలనేది అర్థమైందా? సో లైక్ స్వింగ్ ట్రేడర్కి ఇంట్రాడే ట్రేడర్కి డిఫరెన్స్ అనేది తెలిసింది. అండ్ సో ఈ వీడియోలలో మీకు అయింది కావాల్సిన మోస్ట్ ఇన్ఫర్మేటివ్ ఇంకా బేసిక్ నాలెడ్జ్ అయితే ట్రేడింగ్ మీద వచ్చేసింది. సో లైక్ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్రెండ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఇంకా 3 type of ట్రెండ్స్ గురించి చెప్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మీ రియాక్షన్స్ అనేది తెలుస్తాయి. సో లైక్ ఈ వీడియో అందరికీ అర్థమయ్యేలాగానే రీచ్ అవుతుంది. సో మన డార్లింగ్స్ అందరికీ తెలుగులోనే ఈజీగా చెప్పగలుగుతున్నా అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చేస్తుంది. సో దాని బేసిస్ మీద బేసిక్ నుంచి ప్రో లెవెల్ దాకా మంచి మంచి ట్రేడింగ్ వీడియోస్ అనేది అయితే మీకు షేర్ చేస్తాను. ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది మీతో షేర్ చేసుకోగలుగుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాధే రాధే.